name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభాభివందనములు. And once again we are here to meditate upon the word of God. మరొకసారి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. Because God is in the business of speaking to his people. మరి దేవుడు మరి ప్రతిరోజు కూడా తన ప్రజలతో మాట్లాడువాడై ఉన్నాడు. Because in Amos chapter 3 verse 7, మరి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో God said, I will reveal my secrets to my servants and my prophets because I will do nothing without revealing. దేవుడు మాట్లాడుచున్నాడు, నా సేవకులకు మరి నా ప్రవక్తలకు మరి నేను ముందుగానే వారితో మాట్లాడుదును, వారికి తెలియకుండా నేను ఏ పని కూడా చేయను అని. Because God is going to speak to each one of us. ఇదేనా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడబోచున్నాడు. And the Bible says, బైబిల్ గ్రంథం చెప్తున్నది, today when you listen to the voice of the Lord, harden not your heart. ఇదేనా నువ్వు దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు నీ హృదయంను నువ్వు కఠినపరచుకోకూడదు. And today the Lord is going to speak to each one of us. ఇదేనా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. That's why you need to listen to the voice of God. అందుకని దేవుని యొక్క స్వరం వింటాకి మనం సిద్ధంగా ఉండాలి. Today the Lord is speaking about the gifting of the Holy Spirit. దేవుడు ఈ దినమున మరి దేవుని యొక్క వరముల కోసం మాట్లాడమని మాట్లాడుచున్నాడు. Because the devil is always want to make you ignorant of the gifts of the Holy Spirit. మరి ఇక్కడ మనం చూస్తే అపవాదిగాడు దేవుని యొక్క మరి వరములు పొందుకోకుండా మనల్ని వెనుకంజ వేయమంటున్నాడు. Because the gifts have been given to the body of Christ. ఎందుకంటే దేవుని యొక్క వరములు మరి దేవుని యొక్క సంఘానికి ఇవ్వబడి ఉన్నది. Because in the book of James chapter 1 and verse 17, మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో the Bible says, for each and perfect gift comes from the Father of life, in which there is no variation. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది, మరి ప్రతి ఒక్క మరి శ్రేష్టమైన ప్రతి వరము కూడా దేవుని పరలోకమునందున దేవుని యొద్ద నుండి వచ్చును. Because every gift only comes from God so that it can be used for God. మరి ప్రతి మరి వరము కూడా మరి దేవుని దగ్గర నుంచి వస్తుంది, అది దేవుని కొరకై వాడబడటానికి. And that's why it is very much important, my brother and sister, that the gift will make room for you. అందుకని మరి నా ప్రియ సహోదరుడా, మరి ఈ వరం అనేది మనకి ఒక గదిని తయారు చేస్తుంది. Because the Bible says in the book of Proverbs chapter 18 and verse 16, మరి ఇక్కడ మనం చూస్తే సామెతల గ్రంథము 18వ అధ్యాయం 16వ వచనంలో, the gift will make room for you. You will not stand among ordinary people but before kings. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరి ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానికి రప్పించును. Man gifts will make room for him and bring him before great men. మరి మనుషుని యొక్క మరి కానుకలు మరి గొప్ప వ్యక్తుల మధ్య నిలబడుతుంది. And that's what you need to understand clearly. అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే వారమై ఉండాలి. And that's why the gift is given by God to the church. అందుకని మరి కానుక మరి దేవుని నుండి ఇవ్వబడి దేవుని కొరకై సంఘానికి వాడబట్ట ఉండాలి. Because it's for the edification of the body of Christ. అది మరి ఎందుకంటే మరి దేవుని చిత్తాని కోసము దేవుని కొరకు వాడబట్టానికి ఉండాలి. And that's what we know about the 9 gifts of the Holy Spirit. మరి ఇక్కడ చూస్తే మరి 9 వరములైన పరిశుద్ధాత్మ వరముల కోసం మనం చూద్దాం. And that's why it is very much important for you to understand the gift of the Holy Spirit. అందుకని ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది దేవుని యొక్క వరములు అర్థం చేసుకుంటాకి. Because I said God will communicate through his gifts. మరి ఇక్కడ మనం చూస్తే దేవుడు తన వరములతోను మరి కానుక ద్వారా ఆయన మాట్లాడువాడై ఉన్నాడు. And that's why you need to possess your own gift. అందుకని మీ యొక్క సొంత వరమును మీరు పొందుకొని ఉండాలి. Because in 1 Corinthians chapter 7 verse 7, మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో, Paul is telling to the church, ఇక్కడ మరి పౌలు సంఘంతో మాట్లాడుచున్నాడు. For I would that all men be as me and myself, that every man has his proper gift of God, one after this manner and another after that. ఆయనను ఒకడును విధముగాను మరి యొక్క విధమునకు ప్రతి మనిషినికి తనకున్న కృపావరము దేవుని వల్ల పొంది ఉన్నాము. That's what clearly the Bible says, that each and every man has his gift from God. అందుకని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రతి వరము కూడా దేవుని దగ్గర నుండి వస్తుంది అని. So what we need to do with that gift? మనం ఏం చేస్తాం ఆ దేవుని యొక్క వరముతో? In 1 Peter chapter 4 and verse 10, మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో, here Peter is telling to the church, ఇక్కడ మరి పేతురు సంఘంతో చెప్పుచున్నాడు, as every man have received the gift, even so minister the same one to another as good stewards of the manifold grace of God. మరి దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకుడై ఉండి ఒక్కొక్కడును కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి. That's why you need to know what is a gift that God has given to you. అందుకని మీరు తెలుసుకొని ఉండాలి దేవుడు మీకు ఏ వరము దయచేసి ఉన్నాడు అని. So that you can minister in that gift. అందుకని మీరు ఆ వరము చేత మీరు మరి దేవుని పరిచర్య చేయగలరు. And through that gift God will take you to different places. ఆ వరం వల్ల మరి దేవుడు నీకు ఇచ్చిన వరమును బట్టి దేవుడు అనేకమైన ప్రాంతములకు మిమ్మల్ని తోడుకొని
పోవును. In the book of Romans chapter 12 verse 5 and 6 you see. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనం మనం చూస్తే, Let's see what Paul is telling to the church in Rome. మరి ఇక్కడ మనం చూద్దాం రోమికి ఏం దేవుడు మరి పౌలు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. So we bring many are one body in Christ and everyone members of one another. అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవమై ఉన్నాము. Let's look in verse 6. దేవుని కింద 6వ వచనం చూస్తే, Having then gifts differing according to the grace that is given to us, whether prophecy, let us prophesy according to the proportion of a faith. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరెవరు కృపములు గలవారమై ఉన్నాము గనక. So let's look next verse in verse 7. మరి కింద వచనం మనం చూద్దాం. Oh ministry, let us wait in our ministering, so he that teaches, so teaching. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవర్తించుము, పరిచర్యం అయితే పరిచర్యలోను. Let's read next verse, what it says clearly. కింద వచనం చూద్దాం. For he who exhorts or exhortation, he that gives, let him do it with simplicity, that he rules with diligence, that he that shows mercy with cheerfulness. బోధించేవాడైతే బోధించుటతోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించుటోను పని కలిగి ఇందును. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పరిచయ చేయవారు జాగ్రత్తతోను, కనికరించేవాడు సంతోషంతోను పని జరిగింపవలను. That's what we have clearly the Bible says. అదే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా That చెప్తున్నది. we need to use a gift for what it has been given to us. మరి దేవుడు ఇచ్చిన వరము మనం మరి దేవుని కొరకు దేని కొరకై వాడుకోవాలి. Because the gift is given by God. ఎందుకంటే మరి ఆ వరము దేవుని దగ్గర నుండి మనకి ఇవ్వబడి ఉన్నది. You must use it for his glory. ఆయన మహిమ కొరకు మనం వాడుకోవాలి. But you must never misuse the gift. అది మరి వేరే ఇచ్చిన వరాన్ని వేరే విధంగా మనం వాడుకోకూడదు. Because nowadays many people in the body of Christ they misuse a gift. ఇక్కడ మనం చూసినట్లే చాలా మంది దేవుని సంఘంలో మాత్రం ఇచ్చిన వరమును వాళ్ళు వేరే విధముగాను వ్యతిరేకంగా వాడుకుంటారు. They make money out of it. ఇచ్చిన దేవుని యొక్క వరము వాళ్ళు డబ్బును చేసుకుంటారు. Because you need to understand the gift of God are given free to us. మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఇచ్చే ప్రతి వరము కూడా మనకు ఉచితంగా ఇవ్వబడి ఉన్నది. The Bible says freely you have received, so freely you give. బైబిల్ గ్రంథం చెప్తుంది నీ ఉచితంగా పొందావు గనుక ఉచితంగా ఇవ్వండి అనేసి. Do not make the gift of the Holy Spirit a business. దేవుడు మరి పరిశుద్ధాత్మ యొక్క వరమును మరి బిజినెస్ వ్యాపారం కింద మార్చకూడదు. Because the gift of the Holy Spirit is for the edification of the body of Christ. మరి ఎందుకంటే దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మైన వరములు దేవుని సంఘము కొరకై వాడబడి ఉండాలి. And that's what you must be very much important, my brother and sister in Christ. అందుకని మనం అర్థం చేసుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది నా సహోదరి సహోదరుడా. If you do not know what gift you have, నీకు మరి దేవుడు నీకు ఏ వరము నీకు ఇచ్చి ఉన్నాడో నీకు తెలియకపోతే you need to go into the presence of God and God will reveal to you. నీవు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీకు బయలుపరచువాడై ఉన్నాడు. Today we will see of certain people which is being mentioned in the Bible. ఈ దినం మనం చూద్దాం కొంతమంది మరి మనుషులు దేవుని యొక్క వాక్యములో మరి రాయబడి ఉన్నారు. And these gifts made these people to be prominent people. మరి వరములు మరి మనుషులను మరి పైకి హెచ్చింపబడటానికి మనం చూస్తున్నాం. First person we see, we look into the life of Joseph. మొదటి వ్యక్తిని మనం చూసినట్లయితే యోసేపు జీవితాన్ని మనం చూద్దాం. The Bible says that he had the gift of dreams. ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది మరి యోసేపుకి కలలు కనే వరము ఉన్నది. Let's look into Genesis chapter 37 and verse 5. మరి ఇక్కడ చూద్దాము ఆదికాండము 37వ అధ్యాయం 5వ వచనంలో. In the book of Genesis chapter 37 verse 5 we see that Joseph was a dreamer. ఇక్కడ మనం చూస్తే ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనం చూస్తే యోసేపు కలలు కని వాడుగా ఉన్నాడు. And Joseph dreamt a dream and he told it to his brethren and they hated him yet the more. మరి ఇక్కడ చూస్తే యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. Because of his gift, ఆయన దేవుడు అతనికి ఇచ్చిన వరమును బట్టి the Bible says that his brother hated him. బైబిల్ గ్రంథం చెప్తుంది తన సహోదరులు తను అసహించుకొని పగబట్టి ఉన్నారు. That's what when the gift of the Holy Spirit operate in a certain person, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ప్రత్యేకమైన వ్యక్తిలో మరి వచ్చినప్పుడు you will have a lot of enemy. They will hate you because of the gift. నీకు చాలా మంది శక్తులు ఉంటారు ఎందుకంటే దేవుడు ఇచ్చిన వరాన్ని బట్టి. And here we see clearly that he was a dreamer. ఇక్కడ మనం చూస్తే యోసేపుని మనం చూసినట్లయితే ఆయన కలలు కనివాడుగా ఉన్నాడు. They hated him so much that they went and sold him. వాళ్ళు చాలా అతను అసహించుకొని మరి ముందుగా మనం చూస్తే వాళ్ళు మరి అమ్మి వేసినట్లు చూస్తున్నాం. They want to take away that gift from him. వాళ్ళు మరి అతని దేవుడు తనకి ఇచ్చిన వరాన్ని బట్టి ఆ వరాన్ని యోసేపు నుంచి దొంగిలించాలనుకున్నారు. But one thing, God preserved the life of Joseph. ఒకటి మనం చూసినట్లయితే దేవుడు మరి యోసేపు యొక్క ప్రాణమును కాపాడి ఉన్నాడు. Because God knows that one day that gift will take him to the palace. మరి దేవుడు గ్రహించి ఉన్నాడు ఒక దినమున మరి యోసేపుకున్న వరము మరి అంతఃపురంలోకి తీసుకొని వెళ్తుంది. We see in the journey of Joseph, మరి
మరి యోసేపు చేసిన ప్రయాణంలో మనం చూస్తే he went through a lot of persecution, he went through a lot of trials and a lot of problems. మరి ఇక్కడ చూస్తే మరి యోసేపు జీవితంలో ఆయన చాలా బాధగుండాను వేదగుండాను అసహింపబడిన రీతిగాను ఆయన ప్రయాణించినట్లు చూస్తున్నాం. Because the Bible says that he was chosen among his brethren. బైబిల్ గ్రంథం చెప్తుంది తన సహోదరుల మధ్య దేవుడు తన ఏర్పాటు చేసుకుని If ఉన్నాడు. you are chosen among your brethren, నీవు నీ సహోదరుల మధ్య నీవు ఏర్పాటు చేయబడిన వాడవైతే you need to be ready for persecution. నీవు మరి నీవు సిద్ధముగా ఉండాలి వచ్చే ప్రతి బాధ సమస్యకు. It happened in the family. అది మరి కుటుంబ మధ్యంలోనే జరిగింది. The Bible says clearly that his brothers hated him. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది తన సహోదరులు తను అసహించుకొని పగబట్టి ఉన్నారనేసి. But that gift was still inside Joseph. బట్ మనం చూసినట్లయితే దేవుడు ఇచ్చిన ఆ వరము యోసేపులో మిగిలిపోయి ఉన్నది. That gift will always be with you, my brother or sister, wherever you go. మరి ఆ వరము మరి నీలో ఉంటుంది నా ప్రియ సహోదరి సార్ ఎక్కడ ఏ స్థలమందు మీరు ప్రయాణించినప్పటికి కూడా. And that gift will be used for the glory of God. మరి ఆ వరము మరి దేవుని మహిమకై వాడబడుతుంది. The time came when Joseph had to interpret the dream of the baker and the bartender. మరి ఒక సమయం వచ్చినప్పుడు యోసేపు మరి ఒక కళను మరి పానదాయకుడును భక్ష్యకారుని యొక్క కళను మరి చెప్పి ఉన్నాడు, భావం చెప్పి ఉన్నాడు. That's what we need to understand in Genesis chapter 41 verse 9. Here we see the butler speaking to the Pharaoh. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఆదికాండము 41వ అధ్యాయంలో మనం చూస్తే పానదాయకుడు అధిపతి మరి ఫరోతో మాట్లాడుతున్నాడు. Here we see that the chief butler was speaking to Pharaoh saying, I do remember my fault to this day. మరి ఇక్కడ మనం చూస్తే అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదమ్ములు జ్ఞాపకం చేసుకొనిచున్నాను. Let's look in the next verse. మరి కింద వచ్చిన మనం చూసినట్లయితే Pharaoh was angry with the servants and put me in ward in the captain of God's house, both me and the chief baker. మరి ఇక్కడ తన దాసుల మీద కోపగించి నన్ను భక్ష్యకారుల అధిపతిని మా ఉభయముల రాజ సేనాధిపతి ఇంట కావనితో ఉంచెను. Next verse, let's see what he says. కింద వచ్చిన మనం చదివి ఏమనుందో. And we dreamt a dream in one night, and I and he dreamt each man according to the interpretation of his dream. ఒక రాత్రి అతడు మేమిద్దరము కలలు కంటము, ఒక్కొక్కడు వేరు వేరు భావములు కలలు చేరి ఉంటిమి ఒకటి కంటిమి. Let's look in verse 12 what he says. కింద వచ్చిన మనం చూద్దాం దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది. Here he is speaking about the man called Joseph. ఇక్కడ మనం చూస్తే యోసేపు గురించి మాట్లాడుతున్నాము. And there was a young man, an Hebrew servant to the captain of the guard, and we told him, and he interpreted us our dreams. So each man according to his dream he did interpret. మరి ఇక్కడ చూస్తే అప్పుడు అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి అయిన దాసుడై ఉండిన యొక్క హీబ్రూ పరిచయవానితో మాతో కూడా ఉండును. Therefore the gift was able to help him to interpret the dreams of the baker and the bartender. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ యోసేపు వాళ్ళకి సహాయం చేశాడు మరి పానదాయకుడను మరి భక్ష్యకారుని యొక్క కళల యొక్క భావం చెప్పడానికి. And here we also see that he was able to interpret the dreams of Pharaoh which troubled him. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఫరో కనిన కళలో ఎంతో బాధపరిచినప్పటికీ ఫరో కళ భావం కూడా మరి యోసేపు తెలియపరిచాడు. Because here we see clearly that he had the gift of interpreting of dreams. మరి ఇక్కడ చూసినట్లయితే మరి యోసేపుకి కళల కనే వరం ఉన్నది. ఎందుకంటే దాని యొక్క భావము దాని యొక్క అర్థం చెప్పే వరము దేవుడు అతనికి అనుగ్రహించాడు. Even his father also had the same gift. ఇక్కడ చూస్తే మరి యోసేపు యొక్క తండ్రి కూడా అదే వరము కలిగి ఉన్నాడు. In Genesis chapter 28 and verse 12 we see Jacob having a dream. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనంలో. And here we see that Jacob was running away from his brother Esau because Esau wanted to kill him. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు అతడు ఒక కల కనును, అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలపబడి ఉండును, దాని కొన ఆకాశమునకు దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. Here we see that Joseph is dreaming and he says, behold, a ladder set upon the earth and the top of it reached to heaven, and behold the angel of God ascending and descending on it. మరి ఇక్కడ మరి యాకోబు కలలు గాని ఆ కలలో మరి అతడు ఒక కలను చూశాడు. ఏంటంటే దేవదూత ఒక నిచ్చిన మీద ఎక్కుచూ దిగుచుండెను. And here we see clearly that when he got up in next verse, let's see what the Bible says. ఇంకా కింద వచనంలో చూద్దాము బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నదో. And behold, the Lord stood above it and said, I am the Lord God of Abraham your father and the God of Isaac. The land where you lie to I will give it and to your seed. మరి యెహోవా దానికి పైగా నిలిచిన నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. Next verse, let's see what says.
నా కింద వచనములో ఏ వాక్యం And your సెలవిస్తుందో seed shall be as the dust of the earth, and you shall spread abroad to the west and to the east and to the north and to the south, and in you and in your seed shall be the families of the earth will be blessed. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరైన వాళ్ళే ఉండును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. That's what we see, that he was able to see the dream, and God spoke to him in a dream. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి యాకోబు మరి కళలు కానీ కళ ద్వారా దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నట్టు Because the చూస్తున్నాం. Bible says clearly in Numbers chapter 12 and verse 6. మరి ఇక్కడ చూద్దాము మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనంలో In verse 5, let's see what he says clearly. మరి 5వ వచనంలో చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 5వ వచనంలో, And the Lord came down in the pillar of cloud and stood in the door of the tabernacle and called Aaron and Miriam, and they both came forth. యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. In next verse 3, what he said? కింద వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు And he చూద్దాం. said, Hear now my words, if there is a prophet among you, I the Lord will make myself known unto him in a vision and will speak to him in a dream. వారిద్దరు రాగా ఆయన నా మాట వినిడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనం ఇచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలతోను అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషేతో అట్టివాడు కాదు. That's what we clearly see, that God is telling that I will make myself known to you in a vision and in a dream. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నన్ను నేను ప్రత్యేకపరచుకుందును. ఎలాగంటే కళ ద్వారాను దర్శనం ద్వారాను మీతో మాట్లాడుతాను Because అన్నాడు. God is the revealer of secrets and dreams. దేవుడు దేవుడు మరి దర్శనములను మరి కళను ఆయన బయలుపరచువాడై And that's ఉన్నాడు. why, because Joseph was able to interpret the dream of Pharaoh, ఇక్కడ మనం చూసినట్లయితే ఫరో యొక్క కళను మరి దాని యొక్క భావమును మరి యోసేపు చెప్పినట్లు చూస్తున్నాం. he was taken from the prison to the palace. ఆయన మరి సరసాల నుండి కూడా మరి రాజు యొక్క అంతఃపురానికి తీసుకొని వెళ్ళారు. And the Bible says that he was made the prime minister or the governor of Egypt. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది మరి యోసేపును మరి ప్రధానమంత్రి గాను మరి గవర్నర్ గాను మరి ఐగుప్తు దేశం మీద చేసి ఉన్నారు. He was even lifted up before Potiphar and his wife. మరి ఆయన మరి యోసేపును మనం చూసినట్లయితే పొతిఫర్ ఆయన యొక్క భార్య ముందు కూడా యోసేపును దేవుడు పైకి లేవనెత్తి ఉన్నాడు. That's what the gift of the Holy Spirit will do, my brother and sister. మరి నా ప్రియ సహోదరు అదే మరి పరిశుద్ధాత్మ యొక్క వరము అలా చేస్తుంది. It will lift you up from your situation and take you to where you belong. ఆయన మరి నీ పరిస్థితి నుంచి నిన్ను పైకి లేవనెత్తి నువ్వు ఎక్కడికి సంబంధించిన వాడివై ఉన్నావు అక్కడికి తీసుకొని వెళ్తాడు. Because the Bible says that the gift of the Lord will make room for you. బైబిల్ గ్రంథం చెప్తున్నదే నీకున్న వరమును ఆయన నీకు ఒక గదిని తయారు చేస్తాడు. You will excel in that gift. మరి నీకు ఇచ్చిన ఆ వరాన్ని బట్టి నీవు నీ జీవితంలో మరి పైకి ప్రబలుతావు. Because in Proverbs chapter 22 and verse 29, బైబిల్ గ్రంథం చెప్తున్నది మరి సామెతల గ్రంథము 22వ అధ్యాయం 29వ వచనంలో, let's see in Proverbs 22 and verse 29 what he సామెతల says. గ్రంథం 22-29వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. He says, see a man diligent in his business, he shall stand before kings, he shall not stand before ordinary people. తన పనివాని నిపుణ గల వాని చూసితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. That's why Joseph stood before Pharaoh. ఇక్కడ మనం చూస్తే యోసేపు మరి ఫరో ఎదుట నిలబడి ఉన్నాడు. And how was he able to stand before Pharaoh? ఆయన మరి ఫరో ఎదుట మరి నిలబడి ఉన్నాడు. And how was he appointed as the prime minister or a governor by Pharaoh? మరి ఆయన ఎలాగ మరి ప్రధాన మంత్రి గాని గవర్నర్ గాని ఎలాగ మరి ఎంచబడి ఉన్నాడు. It was the gift of God that took him to the palace. మరి దేవుని ఇచ్చిన వరము, దేవుని యొక్క ఇచ్చిన వరాన్ని బట్టి ఆయన మరి అంతఃపురానికి That's why you need to ask the gift of the Holy Spirit. అందుకనే మీరు దేవుని పరిశుద్ధాత్మ యొక్క వరమును మీరు అడిగి ఉండాలి. Because when the gift of the Holy Spirit operates in your life, ఎప్పుడైతే మరి దేవుని యొక్క వరము నీ జీవితంలో వస్తుందో, it will take you far and wide. మరి ఆ వరము మరి మిమ్మల్ని మరి దూర ప్రాంతాలకు తీసుకొని వెళ్తుంది. You will be noted because of the gift in you. మరి నీలో ఉండే వరాన్ని బట్టి నీవు మరి గుర్తింపబడతావు. People will call you because of the gift that is operating in you. మనుషులు నిన్ను పిలుస్తారు, ఎందుకంటే నీలో ఉన్న ఆ వరాన్ని బట్టి మనుషులు నిన్ను మరి గుర్తించి పిలుస్తూ ఉంటారు. Today you may be not knowing what gift you have. చూడండి మరి దినమున నీ జీవితంలో ఏ వరము మరి ఉన్నదో నీకు It is తెలియదు. you need to go and ask God, what is the gift I have? నీవు వెళ్ళి దేవుని సన్నిధిలో అడగాలి, దేవుని ప్రభా
నాకు ఏ వరం నువ్వు ఇచ్చి ఉన్నావు Because అనేసి. there are many people, God has already gifted them, but they just only sitting down in the church and doing nothing. ఇది ఇక్కడ మనం చూసినట్లు చాలా మందికి దేవుడు ప్రత్యేకమైన వరాలు వాళ్ళకి ఇచ్చి ఉన్నారు కానీ వాళ్ళు సంఘంలో కూర్చొని మరి ఏ పని కూడా దేవునికి They are చేయలేదు. not operating in the gift for which God has called them and which has been given to them. మరి వారి దేవుడు ఇచ్చిన ఆ వరాన్ని మరి వాళ్ళు దేవుని కొరకు చేయకుండా ఏ పని చేయకుండా ఉన్నారు. And there was a person like that who was in the Bible. మరి ఒక వ్యక్తిని చూద్దాం. ఆ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు అలాంటి And his వాడు. name is Timothy. తిమోతిని మనం చూద్దాం. The Bible says that Timothy was a man who had fear and who was timid. మరి ఇక్కడ చూస్తే మరి తిమోతి అనే వ్యక్తిని మనం చూస్తే అతనికి భయం ఉంది, భయంతో పాటు వణుకు కూడా ఉన్నది. And that's why Paul had to write from prison to Timothy. అందుకని పౌలు మరి సరసాల నుండి మరి తిమోతికి మరి రాస్తున్నాడు. In 2 Timothy chapter 1 and verse 6, let's see what he says. రెండో తిమోతి మరి 1వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం. Yes, therefore I put in remembrance the stir of the gift of God which is upon you by putting off my hand. ఆ హేతు చేతన హస్త నిక్షేపం వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. What was the gift that was in Timothy that was being hidden? మరి ఏది కృపావరము మరి తిమోతిలో దాచబడి ఉన్నది? The Bible says clearly it is given that the gift of prophecy was there in Timothy. మరి ఇక్కడ బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది మరి ప్రవచనం అనే వరము మరి తిమోతిలో ఉన్నది. But one thing we notice in verse 7, he says that he was a man of fear. మరి ఇక్కడ వచనంలో ఒక 7వ వచనం మనం చూద్దాము. మరి అతను భయం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. That's why Paul had to say in verse 7. అందుకనే పౌలు 7వ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు. God has not given us the spirit of fear, but a power of love and of a sound mind. మరి ఇక్కడ మనం చూస్తే 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మని నీయలేదు. And because of that fear, he was not able to operate in the gift that was given to him. My brother and sister. తిమోతిలో ఉండే భయం వల్ల మరి దేవుడిచ్చిన కృపావరం వాడుకోకుండా ఉన్నాడు. And that's what many people today, they don't operate in the gift of the Holy Spirit because of fear. చాలా మంది ఈ దినంలో చూస్తే వాళ్ళలో ఉండే భయం వల్ల మరి పరిశుద్ధాత్మడిచ్చే ఆ కృపావరం వాళ్ళు వాడుకోకుండా ఉంటున్నారు. Because one thing you need to understand, my brother, that gift is not for you to store it in the ground. ఒకటి మాత్రం మీరు అర్థం చేసుకున్న ప్రియ సహోదరులు, దేవుడిచ్చిన కృపావరంలో మిమ్మల్ని మరి దాచిపెట్టి పాతి పెట్టడానికి కాదు. It is like that dishonest servant to hit that talent in the ground. మరి మనం చూస్తే మరి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మరి ఆ దేవుడిచ్చిన తలాంతుని కూడా భూమిలో దాచిపెట్టి ఉన్నాడు. The Bible says that there were 3 people who were given talents and 2 were able to use the talent for the glory of God. బైబిల్ గ్రంథం చెప్తున్నది ముగ్గురు వ్యక్తులకి దేవుడు తలాంతులు ఇచ్చి ఉన్నారు కానీ 2 వ్యక్తులే మాత్రం దేవుని మహిమ కొరకు వాడబడి ఉన్నారు. The 2 people were able to utilize that gift or the talent which was given to them. మరి ఇక్కడ చూసినట్లయితే 2 వ్యక్తులు మనం చూస్తే దేవుడిచ్చిన వరం కృపావరములను దేవుడిచ్చిన తలాంతులను దేవుని మహిమ కొరకు వారు But the Bible says that there was a dishonest servant who hid that in the ground and didn't made use of it. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన నమ్మకమైన వ్యక్తి, ఆయన దేవుడిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టి దేవుని మహిమ కొరకు వాడబడలేదు. Because if you don't use a gift that has been given to you, నువ్వు మరి దేవుడిచ్చిన వరమును నువ్వు వాడబడకుండా ఉంటే that gift will be taken off from you and given it to someone else. అయితే దేవుడిచ్చిన కృపావరం మీ నుండి తీసివేయబడి ఇంకొకరికి ఇవ్వబడి ఉంటుంది. That's what even we clearly see in the life of King Saul. అదే మనం చూద్దాం సౌలు రాజు యొక్క జీవితాన్ని చూద్దాం. The Bible says that he was lifted up to be a king. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయన సామాన్యుడి నుంచి కూడా రాజుకి పైకెత్తబడి ఉన్నాడు. But he disobeyed God. మరి ఆయన దేవుని మాటను వ్యతిరేకించి ఉన్నాడు. The Bible says the kingship left him. అందుకనే దేవుని యొక్క ఆయనలో ఉన్న రాజ్యత్వాన్ని తీయబడి ఉన్నది. And was given to David. అది మరి తీసివేయబడి మరి దావీదుకి ఇవ్వబడి ఉన్నది. And here we see in the life of David. ఇక్కడ చూస్తే మరి దావీదు జీవితాన్ని మనం చూస్తే yeah, we see that David also had a gift. మరి దావీదు కూడా ఒక వరము కృపావరం ఇవ్వబడి ఉన్నది. And this David was a musician. మరి దేవుడు మరి ఇక్కడ మనం చూస్తే మరి దావీదు మరి వాద్యవాడుగా ఉన్నాడు. He was also a worshipper. ఆయన మరి దేవుని ఆరాధించేవాడై ఉన్నాడు. And this man had a personal relationship with God. మరి దావీదు జీవితాన్ని చూస్తే దేవుడితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాడు. The Bible says that he was a musician and used to play the harp. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది అతను వాద్యములు వాడించేవాడు దేవుని కొరకై ఉన్నాడు అనేసి. But when King Saul disobeyed God, ఎప్పుడైతే మరి
మరి రాజు అయిన సౌలు దేవుని మాటను అవిధేయత చూపించాడు. The Bible says clearly that the Holy Spirit left him. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది పరిశుద్ధాత్ముడు కూడా మరి సౌలు నుంచి విడిచిపోయి వెళ్ళిపోయాడు. And there was a distressing spirit that was troubling Saul. అయితే దురాత్మ ఎప్పుడు కూడా మరి సౌలు మీదకి వచ్చి మరి సౌలు ఎప్పుడు బాధపడుతూ ఉండేది. And there was a time that there was a musician who had to be called to the palace. ఒక సమయం వచ్చింది మరి వాద్యములు వాయించేవాడిని దేవుని మరి అంతఃపురంలో సౌలు దగ్గరికి పిలువింపబడి ఉన్నాడు. Here we see clearly that David's entry into the palace. ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము మరి దావీదు మరి ఆ ప్యాలెస్ అంతఃపురంలోకి ప్రవేశించి In ఉన్నాడు. 1 Samuel chapter 16 and verse 18, let's see what it says. మొదటి సమూయేలు మరి 16వ అధ్యాయం 18వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. Let's see what the Bible says బైబిల్ clearly. గ్రంథం ఏం చెప్తుందో మనం చూద్దాం. In 1 Samuel chapter 16 and verse 18. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 18వ వచనంలో Here we see that Saul is sending one of his servants to go and look for a musician. ఇక్కడ చూస్తే మరి సౌలు వెళ్ళి ఎవరైనా వాద్యములు వాయించే వారి కొరకు తీసుకొని రండి అంటున్నారు. And the answer, the one of his servants said, "Behold, I have seen a son of Jesse the Bethlehemite that is in playing a mighty valiant man and a man of war and a prudent in matters and a complaining person, and the Lord is with him." ఇక్కడ మనం చూస్తున్న ఒక సేవకుడు మరి చెప్తున్నాడు మరి సౌలు రాజుతో, చిత్తగించము, బెత్లెహేముడైన యెషయా యొక్క కుమారుల ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలదు, అతడు బహు చూడుచన యుద్ధవానిగాను మాట నేర్పరి రూపురి అయి ఉన్నాడు, అతడు యెహోవానికి తోడుగా ఉండును. Yeah, we clearly see that we see that David was a man who was a musician. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదు వాద్యములు వాయించువాడుగా ఉన్నాడు. And here we see that the servant is telling to King Saul. ఇక్కడ మనం చూద్దాము మరి దేవుని సేవకుడు మరి సౌలుతో చెప్తున్నాడు. He says that I found one person like a musician. నేను చిత్తగించబో నేను ఒక వాద్యములు వాయించే వ్యక్తిని నేను చూసి ఉన్నాను. But the Bible says that the Lord is with him. బైబిల్ గ్రంథం చెప్తున్నది దేవుడు అతనికి తోడై ఉన్నాడు అనేసి. There are many musicians who play in the church. మరి సంఘంలో చాలా మంది వాద్యములు వాయించేవారు But ఉన్నారు. the Lord is not with them. మరి కానీ దేవుడు మరి వాళ్ళతో లేడు. They play music. వాళ్ళు మరి వాద్యములు But వాయిస్తున్నారు. the Lord is not with them. మరి దేవుడు వారితో కూడా లేడు. Because here we see the testimony during the time of Israel, there were many musicians. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేల్ కాలంలో చాలా మంది వాద్యములు వాయించేవారు ఉన్నారు. But here the servant is telling, ఇక్కడ సేవకుడు చెప్తున్నాడు the సౌలుతో, Lord is with him. దేవుడు మరి దావీదుతో కూడా ఉన్నాడు అనేసి. That's why the musician needs to be anointed by God. అందుకని వాద్యం వాయించే ప్రతి ఒక్కడు కూడా దేవుని చేత అభిషేకింపబడి ఉండాలి. And because he was anointed and he was a musician, ఎందుకని దావీదు మరి దేవుని చేత అభిషేకింపబడి వాద్యములు వాయించేవాడుగా because ఉన్నాడు. of the gift that was inside him, దేవుని ఇచ్చే కృపా వరము ఆయనలో ఉన్నది కాబట్టి he was taken to the palace. ఆయన మరి అంతఃపురంలోకి తీసుకొని బడి He ఉన్నాడు. was not only just taken to the palace, అతను మరి అంతఃపురం తీసుకొని వెళ్ళటమే కాదు, but he was promoted to be the king. మరి ఆయన మరి ఒక రాజుగా మరి హెచ్చింపబడి ఉన్నాడు. Here we see that again the gift which was in David మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వరం మరలా ఒకసారి చూద్దాం. made him the king. ఆయన మరి దేవుడు ఇచ్చిన కృపా వరం అని ఆయన రాజుగా చేయబడి ఉన్నది. David never thought in his life that he will be king. మరి దావీదును మనం చూస్తే ఆయన జీవితంలో ఎప్పుడు కూడా నేను రాజును అవుతానని అనుకోలేదు. Because he was taken to be a shepherd and he had to look after the sheep of his father. ఆయన మరి గొర్రెలు కాచే కాపరిగా మరి ఆయన తండ్రి యొక్క గొర్రెలు కాచుకొని But ఉంటున్నాడు. whereas his brothers worked in the army of King Saul. మరి ఇక్కడ చూస్తే మరి దావీదు యొక్క సహోదరులు సౌలు సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు. But whereas David was thrown into the field to look after the sheep. మరి ఇక్కడ మన దావీదుని చూసినట్లయితే పొలంలోకి త్రోయబడి ఉన్నాడు తండ్రి యొక్క గొర్రెలు చూసుకుంటాకి. Today you may be like David. ఇక్కడ మనం చూస్తే ఈ దినమున నువ్వు దావీదు వలె ఉన్నావేమో. You may be not noticed by your parents. నీ తల్లిదండ్రుల వల్ల నువ్వు మరి గుర్తింపబడలేదు. You may not be noted by your relatives. నీ బంధువుల ద్వారా నువ్వు గుర్తింపబడలేదు. You may not be noted by your friends. నీ స్నేహితుల ద్వారా నువ్వు గుర్తింపబడలేదు. But there is a gift that when it comes, మరి నీలో ఒక వరం ఉన్నది, అది and God remembered David. కానీ చూసినట్లు దేవుడు మరి దావీదుని జ్ఞాపకం చేసుకుని And ఉన్నాడు. God brought a situation in such a way దేవుడు ఒక పరిస్థితిని తీసుకొని వచ్చి ఉన్నాడు. where King Saul disobeyed God. మరి ఇక్కడ చూస్తే సౌలు రాజు దేవుని యొక్క మాటను తిరస్కరించి ఉన్నాడు. Because it is time for God to
to take David to the మరి palace. సమయం వచ్చింది దావీదుని మరి దేవుడు తన మరి అంతఃపురంలోకి తీసుకెళ్లే సమయం. David never thought he was going to be king in his life. మరి దావీదుని చూస్తే తన జీవితంలో ఎప్పుడు కూడా నేను రాజు అవుతానని అనుకోలేదు. But God decided him to be king. దేవుడు నిశ్చయించుకొని ఉన్నాడు దావీదుని రాజు చేయాలని. It is not what people decide about your life. మరి మరి మనుషులు నీ జీవితాన్ని ఏమవ్వాలో నిర్ణయించడం కాదు. It is God that decides what will happen to your life. దేవుడు నీ జీవితంలో నువ్వేమవుతావో దేవుడు నిన్ను నిర్ణయించాలి. His brothers looked down at David. మరి ఇక్కడ చూసినట్లయితే దావీదు సహోదరులు మరి దావీదుని చాలా తక్కువ అనిగా చూసి But ఉన్నారు. whereas God looked at David to be a shepherd. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి దావీదుని దేవుడు మరి ఒక గొర్రెల కాపరిగా చూశాడు. Because David had another quality. ఇక్కడ మనం చూస్తే దావీదుకి మరి ఇంకొక అనుభవం కూడా He ఉన్నది. was a man of God's heart. ఆయన దేవుని హృదయానుసారైన మనుషుడుగా ఉన్నాడు. He was a man after God's heart. ఇక్కడ మనం చూస్తే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడుగా హృదయానుసారుడైన మనుషుడుగా ఉన్నాడు. And he worshipped God with his heart. ఆయన హృదయపూర్వకముగా కూడా దేవుని ఆరాధించేవాడు. And that's what God liked in David. అదే మరి దేవుడికి దావీదులో ఉన్నది ఇష్టపడింది. And God decided that I must do something for this person. దేవుడు అనుకున్నాడు ఈ వ్యక్తికి నేను ఏదో ఒకటి చేయాలి అనేసి. Because he is looking, everyone are looking down at him. అందరు కూడా మరి దావీదుని తక్కువగా చూస్తున్నారు. It is my time to lift him up. దేవుడు అనుకున్నాడు నా సమయం వచ్చింది ఇప్పుడు నేను దావీదుని పైకి హెచ్చించాలి. And God lifted him up and made him the king. అప్పుడు దేవుడు మరి దావీదు కింద నుంచి పైకి లేవనెత్తి ఆయన ఒక రాజుగా చేసి ఉన్నాడు. The gift which was in him made him to excel. దావీదులో ఉన్న కృపావరము మరి దావీదుని హెచ్చించి ఉన్నది. And that's what, my brother and sister, that is what today I am telling, that you need to know the gift that is in you so that it will take you to where you belong. అందుకనే నా సహోదరుని చెప్తున్నా నీలో ఉన్న ప్రతి వరము నిన్ను పైకి లేవనెత్తి నిన్ను చాలా దూరం తీసుకెళ్తుంది. It is time for you to be lifted up from your position. ఈ సమయం వచ్చింది నీవున్న పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను పైకి లేవనెత్తే సమయం వచ్చింది. God will take you to far and wide. దేవుడు నిన్ను ఒక మరి ప్రాంతానికి దూరానికి తీసుకొని వెళ్తాడు. Because of the gift which is in you. ఎందుకంటే నీలో ఉన్న కృపావరాన్ని బట్టి. People will call you because of the gift. మనుషులు నిన్ను పిలుస్తారు ఆయన నీలో ఉన్న వరాన్ని బట్టి. They will recognize you because of the gift. వాళ్ళని గుర్తిస్తారు నీలో ఏ వరం ఉన్నదో అనేసి. That's why you need to ask the gifts of the Holy Spirit. అందుకనే నువ్వు మరి పరిశుద్ధాత్మను అడగాలి. కృపావరంలో పరిశుద్ధాత్మ నుంచి అడగాలి. We also know a mighty man of God was used in India. మరి ఇక్కడ చూస్తే ఇండియాలో ఒక వ్యక్తి మరి చాలా బలవంతునిగా వాడబడి ఉన్నాడు. You know, Dr. D.J. Dinakaran, he was from Jesus Calls Ministry, he was the founder of Jesus Calls Ministry. యేసు పిలిచిచున్నాడు మరి పరిచర్య నుంచి మరి చూసినట్లు డిజెస్ దినకరన్ అంకుల్ మనం చూద్దాం. And one day he had a vision. ఆయనకు ఒకసారి దర్శనం వచ్చి ఉన్నది. Because he had a desire to get the gift of the Holy Spirit. ఆయనకి చాలా ఆశయం ఉన్నది ఏంటంటే నాకు పరిశుద్ధాత్మ వరములు పొందుకోవాలనేసి. And one day in a vision God revealed himself to him. అయితే ఒక రోజు దేవుడు అతను మరి ఆయన ఒకసారి దర్శనం ద్వారా దర్శించి ఉన్నాడు. And there was a hand that took him up. మరి దేవుని యొక్క హస్తము ఆయన మరి పరలోకానికి తీసుకొని వెళ్ళి And that hand took him and placed him before Jesus. మరి ఆ హస్తము తీసుకొని వెళ్ళి మరి ప్రభువుని యేసుక్రీస్తు ముందు నిలబడి పెట్టి ఉన్నది. And Jesus said, "My son, what do you want?" మరి యేసుక్రీస్తు అంటున్నాడు నా కుమారుడా నీకేం కావాలి అనేసి. He said, "Lord, I want the 9 gifts of the Holy Spirit that is written in your word." ఆయన అంటున్నాడు ప్రభువా నాకు 9 కృపావరములు నీ వాక్యంలో రాయబడి ఉన్నది కదా అది నాకు కావాలి అని అడిగాడు. And immediately Jesus smiled at him. వెంటనే మరి యేసుక్రీస్తు ఆయన వెంక చూసి మరి నవ్వారు. He said, "You need to go and ask the Father." ఆయన అన్నాడు అయితే నువ్వు వెళ్ళి నా తండ్రిని వెళ్ళి అడుగు అనేసాడు. And immediately that hand took Jesus Dinakaran to the Father. మరి ఇక్కడ మనం చూస్తే జీసస్ దినకరన్ అంకుల్ మరి తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళింది. He could not stand before the Father because of the glory that the Father carried. ఆయన మరి చూసినట్లయితే మరి తండ్రి ముందు నిలబడలేకపోయాడు ఎందుకంటే తండ్రిలో ఉన్న మహిమను బట్టి. They saw like it was like lightning and there was earthquake and there was thunder. ఆయన చూశాడు మరి బలమైన వెలుగును మరి తర్వాత భూకంపమును మరి తర్వాత చూస్తే ఉరుములతో కూడిన వెలుగును ఆయన చూసి ఉన్నాడు. And there was a loud voice and a rough voice speaking from the throne. మరి ఆ సింహాసనం నుంచి చాలా మరి ధ్వని గల శబ్దం ఆయన విని ఉన్నాడు. "My son, what do you want?" నా కుమారుడా నీకేం కావాలి అనేసి. And the Lord gave him 2 choices. అయితే దేవుడు అతనికి మరి రెండు ఎంచుకోమని చెప్పాడు. He said, why did you come? దేవుడు అడిగాడు మరి నీవు ఎందుకు వచ్చావు అనేసి. I said, I came to
I came for the gift of the Holy Spirit. ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధాత్మ వరానికి నేను వచ్చి ఉన్నాను అనేసి. You said, do you want me or do you want the gift of the Holy Spirit? అప్పుడు దేవుడు అంటున్నాడు నేను కావాలా లేదా నీకు పరిశుద్ధాత్మ వరములు But inside కావాలా? a voice is telling you need to choose the Father. ఆయనలో ఉండే స్వరం ఒకటి చెప్తున్నది నువ్వు తండ్రిని ఎంచుకో అనేసి. And immediately Dija Jankaran said, I want you, then the gift of the Holy Spirit. అప్పుడు మరి ఇక్కడ మనం చూస్తే మరి సేవకుడైన దీజేస్ దినకరన్ అంటున్నారు దేవా నువ్వు నాకు కావాలి నువ్వే కావాలి నాకు మరి పరిశుద్ధాత్మ వరముల కంటే అనేసి. Immediately there was glory increased in that place. ఇక్కడ మనం చూస్తే వెంటనే మరి అక్కడ ఉన్న మరి మహిమ మరి ఇంకా ఎక్కువైంది. The Father was so happy. మరి తండ్రి చాలా సంతోషపడి ఉన్నాడు. He said, my son, అయితే నా కుమారుడా because you choose me, నువ్వు నన్ను ఎంచుకున్నావు from కాబట్టి today the 9th gift of the Holy Spirit will be used by you. It will be given to you as a gift. ఈ దినము నుంచి కూడా మరి 9 కృపావరములు నీకు ఇవ్వబడి ఉంటే అవి నువ్వు దేవుని కొరకై And వాడబట్టానికి with that gift, ఆ యొక్క వరమును బట్టి that gift from the next day started to operate in the life of DJ Dinakaran. మరుసటి దినం నుంచే మరి ఇక్కడ చూస్తే సేవకుడైన దీజేస్ దినకరన్ జీవితంలో మరి జరగటం జరిగింది. That's how God used him throughout India and throughout the world. మరి అందుకని ఆయన మరి ఇండియా దేశంలోను మరి తర్వాత చూస్తే ప్రపంచంలో కూడా మరి ఆయన వాడబడి ఉన్నాడు. Because of the gift he was taken to the world. ఆయన దేవుడు అతనికి ఇచ్చిన సేవకుడికి ఇచ్చిన వరాన్ని బట్టి ఆయన ప్రపంచాలు కూడా తిరిగి He ఉన్నాడు. was recognized because of the gifting which was inside him. మరి ఆయన మరి ఆ మనుషులు మరి ఆయనలో ఉన్న కృపావరాన్ని గుర్తించి ఉన్నారు. And God blessed him spiritually, physically and financially. మరి దేవుడు మరి ఆత్మీయంగాను మరి చూసి ఆశీర్వదించాడు, శారీరకంగా ఆశీర్వదించాడు, మరి ధనపూర్వకంగా కూడా మరి డీజేస్ దీనికి He did not ask for gold or silver or anything. మరి ఆయన అయితే మరి వెండిని బంగారాన్ని ఏది అడగలేదు కానీ He asked, give me the gift of the Holy Spirit that I will use it for your glory. ఆయన ఒకటే అడిగాడు దేవా నీవు నాకు 9 కృపావరములు ఇవ్వండి నీ మహిమ కొరకు నేను And వాడబడతాను. immediately God lifted him up and blessed him. వెంటనే మరి దేవుడు అతని పైకి లేవనైతే అతను ఆశీర్వదించాడు. And that's what we see in the life of DJ Dinakaran and Jesus calls. అదే మనం చూద్దాం యేసు పిలుచుచున్నాడు మరి పరిచర్య నుంచి మనం అది చూసి ఉన్నాము. Let us look at the third person which is mentioned in the Bible. మూడో వ్యక్తి ఎవరైతే మూడో వ్యక్తిని బైబిల్ గ్రంథంలో చెప్పబడిన వ్యక్తిని మనం చూద్దాం. Let's look in the life of Daniel. దానియేలు జీవితాన్ని కూడా మనం చూద్దాం. In Daniel chapter 2 and verse 17, let's see what the word of God says. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో చూద్దాం. Yeah, we see clearly. Yeah, we see in verse 17 that Daniel went to his house and made the things known to Hananiah, Mishael and Azariah his companions. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు సంగతి తెలియజేసి. Because we see in the before verse, we see that King Nebuchadnezzar had a dream. ఇక్కడ మన ముందు వచనంలో మనం చూసినట్లయితే నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. And in that dream, which troubled him, మరి ఆ కల అతని చాలా బాధపరిచి ఉన్నది. and many astrologers, magicians and soothsayers of the land were called. చాలా మంది కూడా మరి దాన్ని బయలుపరచడానికి మాంత్రికులు చాలా మంది వచ్చి ఉన్నారు. And here we see in verse 18 what it says. ఇక్కడ మరి 18వ వచనం మనం చూద్దాం, అది దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో. And immediately he went into the presence of God. ఆయన మరి వెంటనే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి And he begged for the mercies of God. మరి దేవుని యొక్క మరి కృపను దేవుని యొక్క కనికరాన్ని దానియేలు అడిగి In ఉన్నాడు. verse 18 it says మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనంలో that they would desire mercy of God of heaven concerning the secret that Daniel and his fellows should not perish with the rest of the wise men of Babylon. ఇక్కడ మనం చూస్తాను తన స్నేహితులను బబులోను తక్కిన జ్ఞానులతో కూడా నశంపకులతోను ఆ కొల యొక్క మర్మ విషయంలో పరలోకమందు దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తం ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించును. In verse 19 let's see what the word of God says. 19వ వచనంలో మన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది చూద్దాం. And the Bible says that there was a secret revealed unto Daniel in a night vision, then Daniel blessed the God of heaven. అంతటా రాత్రి ఎందు దర్శనం చేత ఆ మర్మమును దానియేలుకు బయలుపరచబడును గనుక దానియేలు పరలోకమందు దేవుని స్తుతించెను. That night it was revealed by God. ఆ రాత్రి మరి దేవుని ద్వారా మరి కల బయలుపరిచి ఉన్నది. Because the God you and I serve is not the God of the flesh. దేవుడు నేను ఆరాధించే దేవుడు మరి శరీర కార్యమైన దేవుడు కాదు. It is the God of the spirit. ఆయన ఆత్మ
సంబంధమైన దేవుడు అయి ఉన్నాడు. God looks into the spirit. దేవుడు మరి ఆత్మ ద్వారా ఆయన మనతో And the Bible మాట్లాడుతున్నాడు. says clearly that it was revealed to Daniel in a vision. ఇక్కడ మనం చూస్తే దేవుడు యొక్క దర్శనం ద్వారా మరి కళ ద్వారా మరి దానియేలుకు బయలుపరిచి And ఉన్నది. immediately we see that Daniel stood before King Nebuchadnezzar. వెంటనే మనం చూస్తే రాజైన నెబుకద్నెజరు ఎదుట దానియేలు నిలబడి ఉన్నాడు. And Daniel answered, said, "Blessed be the name of God forever and ever, for wisdom and mighty are His." ఎట్లనగా దేవుని జ్ఞానము జ్ఞాన బలము కలవాడు యుగయములను దేవుని నామము స్తుతింపబడును గాక. And immediately he revealed the secret which was in the heart of King Nebuchadnezzar. వెంటనే మరి రాజైన నెబుకద్నెజరు హృదయంలో ఉండా మరి దాన్ని హృదయంలో ఏమైతున్నదో మరి దానియేలు బయలుపరిచి And ఉన్నాడు. immediately the Bible says that Nebuchadnezzar fell from his throne to the ground. ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది మరి సింహాసనం నుంచి నేల మీద మరి నెబుకద్నెజరు పడినట్లు ఉన్నది. He said, "Where can we find such a man who have the spirit of God?" మరి దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క జ్ఞానంతో నిన్న ఆత్మతోను జ్ఞానంతో నిండిన వ్యక్తిని మనం ఎక్కడ And చూడగలం. immediately he was promoted. వెంటనే మరి అతను మరి హెచ్చింపబడినట్లు మనం He was చూస్తున్నాం. promoted to be the governor of Babylon. మరి ఇక్కడ చూసినట్లయితే దానియేలు ఎంటిని ఎప్పుడైతే ఆ కళ్ళ భావం చెప్పి ఉన్నాడో అతను బబులోను దేశంలో గవర్నర్ గా ఎంచబడి ఉన్నాడు. But here we see they were taken to Babylon from Israel as slaves. ఇక్కడ మనం చూస్తే మరి ఇజ్రాయెల్ దేశం నుంచి బబులోను దేశంకి వాళ్ళకి బానిసలుగా తీసుకొని They వెళ్ళారు. were slaves in a foreign country like Babylon. వారికి తెలియని దేశంలో వారు మరి బబులోను దేశంలో వారు మరి 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 స్లేవ్ బానిసలుగా ఉన్నారు. But the Bible says that there was an excellent spirit in Daniel. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది దానియేలులో ఒక మంచి ఆత్మ ఉన్నది. And because of the spirit, he excelled before King Nebuchadnezzar. ఆయనకున్న దేవుని యొక్క ఉన్నతమైన మరి ఆత్మ వల్ల మరి ఆ బబులోను దేశంలో ఆయన హెచ్చింపబడి ఉన్నాడు. There was the spirit of wisdom, knowledge and understanding in Daniel. మరి దానియేలులో మరి జ్ఞానము వేచన ఇచ్చే ఆత్మ మరి దానియేలులో ఉన్నది. Because Bible says clearly బైబిల్ గ్రంథం చెప్తున్నది చాలా in స్పష్టంగా. Isaiah chapter 11 and verse 2. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో Yeah, it speaks about Jesus Christ, the stem of Jesse. ఇక్కడ మనము ఇక్కడ చూద్దాము యేసుక్రీస్తు మరి జెస్సీ యొక్క చూద్దాం. 11 verse 2, and the spirit of the Lord shall rest upon him, the spirit of wisdom and understanding, the spirit of counsel and the might, the spirit of knowledge and of the fear of God. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన జనులకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యేడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. That was given to Daniel. అది మరి అలాంటి ఆత్మ మరి దానియేలుకి ఇవ్వబడి We ఉన్నది. look at clearly in Daniel chapter 1 and verse 17. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చాలా స్పష్టంగా చూద్దాం. Let's see in Daniel chapter 1 and verse 17 what the word of God says. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. And for these 4 children, God gave them knowledge and skill in all learning and wisdom, and Daniel had understanding in all visions and dreams. ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర వీణతను విని వివేచనమును అనుగ్రహించును మరియు దానియేలుకు సకల విధముల దర్శనములు స్వప్న భావము గ్రహించు తెలివిగలవాడయుండును. The Bible says that he had understanding in visions and dreams. బైబిల్ గ్రంథం చెప్తుంది మరి స్వప్నములను మరి దర్శనములు ఇచ్చే జ్ఞానము తెలివి దేవుడు అతనికి అనుగ్రహించి And ఉన్నాడు. because of those gifts, దేవుడు అతనికి ఇచ్చిన వరమును బట్టి the Bible says that Daniel was taken to become the governor of Babylon. బైబిల్ గ్రంథం చెప్తుంది మరి బబులోను దేశంకి మరి దావీదు మరి గవర్నర్ గా ఎంచబడి ఉన్నాడు. Does not matter which country you are in. మరి నువ్వు ఏ దేశంలో ఉన్నావో మరి పరిస్థితి కాదు. Does not matter in which foreign country you are in. మరి ఏ దేశంలో నువ్వు మరి నువ్వు ఉన్నావో మరి అది పరిస్థితి కాదు. Because when you have the gift inside you, ఎప్పుడైతే నీలో ఒక వరము ఉన్నదో that gift will lift you up to your position. మరి ఆ వరము నీ ఉన్న పరిస్థితిని పైకి And లేవనెత్తుతుంది. that's what happened in the life of Daniel. అదే మరి దానియేలు జీవితంలో జరిగింది. They were taken as slaves, వారు మరి ఒక బానిసలుగా తీసుకొని బడి but ఉన్నారు. God lifted him up because of the gift which was in him. దేవుడు మరి అతను ఎందుకు లేవనెత్తాడు అంటే ఆయనలో ఉన్న ఒక వరమును బట్టి మరి దేవుడు ఆయన లేవనెత్తాడు. Bible says that he was made the governor. బైబిల్ గ్రంథం చెప్తుంది మరి దానియేలు గవర్నర్ గా చేయబడి ఉన్నాడు. My brother and sister in Christ, that's what today the Lord is
speaking to each one of us. ఈ దినమున నా ప్రియ సహోదరి దేవుడు ప్రతి ఒక్కరితో కూడా That the మాట్లాడుతున్నాడు. gift of the Holy Spirit has been given to you. మరి పరిశుద్ధాత్మ యొక్క వరం మనకు ఇవ్వబడి ఉన్నది. If you have not received it, you need to ask God to give the gift of the Holy నీవు Spirit. పొందుకోలేకపోతే ఆ కృపా వరంను పరిశుద్ధాత్మను అడగాలి. Because when that gift starts operating in you, ఎప్పుడైతే మరి ఆ వరము నీలో మరి వస్తుందో, you will be noted by people. మరి నువ్వు ఎప్పుడైతే ఆ వరం ద్వారా వాడబడుతూ ఉంటావో మనుషుల ద్వారా నువ్వు That's గుర్తింపబడతావు. why the gift of the Holy Spirit has been given to you and to me. అందుకనే పరిశుద్ధాత్మ వరము నీకును నాకును ఇవ్వబడి ఉన్నది. Because it can be used for the glory of God. ఎందుకంటే దేవుని మహిమ కొరకై వాడబడి So ఉన్నది. that God will lift you from your situation. అప్పుడు దేవుడు నీ పరిస్థితి నుంచి కూడా ఆయన లేవనెత్తి వాడైనాడు. And that's what today, my brother and sister, the Lord is saying. ఈ దినమున మరి చెప్తున్నాడు ప్రియ సహోదరి దేవుడు He మాట్లాడుతున్నాడు. says, do you know what is the gift which is inside you? నీకు తెలుసా నీలో ఏ వరము దాయబడి ఉన్నదో అని. Because when you know, ఎప్పుడైతే నీకు తెలుస్తుందో you will excel in that gift. నువ్వు ఆ వరాన్ని బట్టి నువ్వు పైకి లేవనెత్తుతావు. And God will use you for His glory. దేవుడు ఆయన మహిమ కొరకై నిన్ను వాడుకొని My brother and sister, and that's what today the Lord is speaking to each one of us. ఈ దినం నా ప్రియ సహోదరి దేవుడు ప్రతి ఒక్కరితో కూడా That you need మాట్లాడుతున్నాడు. to ask God for the gift of the Holy Spirit. నీవు దేవుని అడగాలి ఆ వరాన్ని బట్టి. Because the Bible says, ask and it shall be given. దేవుని యొక్క వాక్యం అడుగుడి మీకు ఇవ్వబడును, Seek and it shall be found. వెతుకుడి మీకు దొరుకును, Knock and it shall be opened. తట్టుడి అది విప్పబడును అనేసి. Because what you ask is what you get. మీరు ఏమి అడుగుతారు దేవుడు మీకు అదే ఇస్తాడు. Because if you ask for bread, God will not give you a stone. ఎప్పుడైతే నీవు రొట్టెని అడుగుతావో దేవుడు నీకు రాయినివ్వడు. If you ask for a fish, God will not give you a serpent. నీవు చేపను అడిగితే ఆయన నీకు పామునివ్వడు. If you ask for an egg, He will not give you a scorpion. నీవు గనుక గుడ్డును అడిగితే ఆయన తేలినివ్వడు. Because what you ask is what you receive. నువ్వు ఏది అడుగుతావో అదే నువ్వు పొందుకుంటావు. And that's why you can ask, because He is your heavenly Father. ఎందుకంటే నువ్వు అడుగు, ఆయన నీకు పరలోకపు తండ్రి అయి He said, ఉన్నాడు. I will give you whatever you ask. ఆయన అంటున్నాడు నువ్వు అడుగు, నువ్వేమైనా అడుగు నిన్ను I am ఇస్తాను. telling you, my brother, sister, when the gift of the Holy Spirit starts operating in you, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో పని చేయటం మొదలు పెడతాడో people will come to you. మనుషులు నీ దగ్గరికి వస్తూ They ఉంటారు. will run to నీ you. దగ్గరికి పరిగెత్తుకొని వస్తారు. Because the Bible says, బైబిల్ గ్రంథం చెప్తున్నది, you will call unto nation which do not know you, and nation that does not know you will call you. నువ్వు నీకు తెలియని దేశంలో నిన్ను పిలుస్తారు, నువ్వు తెలియని దేశంలో వాళ్ళు నిన్ను పిలుస్తారు. They will call you and they will notice which is inside you, my brother, my నిన్ను పిలిచి sister. నీలో ఏ వరమో దాగి ఉన్నదో అదే వాళ్ళు గుర్తిస్తారు. And that's why it is very much important for you and for me to operate in the gift of the Holy Spirit. అందుకని ఇది చాలా ప్రాముఖ్యత విషయం అయింది. మరి మనం దేవుని యొక్క వరమును God will పొందుకుంటాం. glorify you through the gift. దేవుడు తను నీకున్న కృపా వరాన్ని బట్టి దేవుడు In మహిమపరచబడతాడు. Isaiah 55 and verse 5 it clearly says, మరి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 5వ వచనం చాలా స్పష్టంగా ఉంది. that's what the Holy Spirit is telling today, my brother and sister. ఈ దినమున పరిశుద్ధాత్ముడు అదే మాట్లాడుచున్నాడు నా సహోదరుడా. Behold, you will call a nation that you not know, and the nation that you shall run to you because of the Lord God, for the Holy One of Israel, for He has glorified you. నీ వెరుగుని జనులు నీవు పిలిచెదు, నిన్ను ఎరుగుతున్న జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చుదురు. They will come to you. వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. Nation will come to you. మరి నిన్ను ఎరగని జనము నీ దగ్గరికి వస్తుంది. People will come to you. మరి మనుషులు నిన్ను ఎరగని జనులు నీ Your దగ్గరికి friends will come to you. నీ స్నేహితులు నీ దగ్గరకు Your వస్తారు. relatives will come to you. మరి బంధువులు నీ దగ్గరకు Your వస్తారు. enemies will come to you. నీ శత్రువులు నీ దగ్గరకు వస్తారు. Because they recognize the gift that was inside you. వారు గుర్తిస్తారు నీలో ఉండే ఏ కృపా వరములు ఉన్నాయో My అని. brother and sister in Christ, that's what today the Lord is speaking to each one of us. అందుకనే నా ప్రియ సహోదరి దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. That the gift of the Holy Spirit has been given to you and me పరిశుద్ధాత్మ యొక్క వరములు నీకును నాకును ఇవ్వబడి ఉన్నవి. for the edification of the body of Christ. దేవుని యొక్క వాక్యం దేవుని కొరకు వాడబట్టానికి. For the edification of the body of Christ. దేవుని సన్నిధిలో దేవుని కొరకై వాడబట్టానికి. May this message richly bless you. ఈ వాక్యము మరి సంపూర్ణంగా It is ఆశీర్వదింపబడగా. time for you to ask the gift of the Holy ఈ Spirit. సమయం వచ్చి ఉన్నది. మరి దేవుని ఈ వాక్యం బట్టి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. మనుషులు మరి వీడియోని చూస్తుండగా
that you will bless them with the gift of the Holy Spirit. తండ్రి వారిని మీరు ఆశీర్వదించండి దేవుని యొక్క పరిశుద్ధుని యొక్క కృపావరముల చేత. Because the Bible says each and every perfect gift comes from the Father of life. బైబిల్ గ్రంథం చెప్తున్నది మంచి ప్రతి వరము కూడా పరలోకమైన తండ్రి దగ్గర నుంచి వచ్చును. Lord, so that you will use them for your glory, Lord. తండ్రి వారిని నీ మహిమ కొరకై వారిని వాడుకోండి. Because the gift of the Holy Spirit has been given to everyone, Lord. తండ్రి మరి పరిశుద్ధాత్మ యొక్క వరం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడి We ఉన్నది. believe that you're not a God of partiality. దేవా నీవు మీరు నమ్ముచున్న మీరు పక్షపాతం చూపించే దేవుడు కాదు. You're the God who looks into the heart. దేవా నీవు మనుషుల యొక్క హృదయంలో చూచేవాడు అయినావు. Lord, let the gift of the Holy Spirit operate in your people, Lord. తండ్రి నాయన పరిశుద్ధాత్మ యొక్క వరములు మరి ప్రజల్లో నాయన వాడబట్టడానికి చూడండి. According to the grace given to them, Lord. లార్డ్ కనికరం ఇవ్వబడిన కొలది వారు మరి పరిశుద్ధాత్మ వరములు పొందుకుంటానికి సహాయం చేయండి. Whoever have a desire to work for you, Lord. తండ్రి ఎవరికైతే మరి నీ కొరకు పని చేయడానికి ఆశ కలిగి ఉన్నారో That you will give them the desire of their heart. తండ్రి నాయన వారి ఆ హృదయ ఆ వాంఛను వారికి తీర్చండి. That you will use them as a mighty way, Lord. తండ్రి వారిని బహుబలముగా వారిని వాడుకోండి. That the anointing shall rest upon their lives, Lord. తండ్రి నీ పరిశుద్ధమైన అభిషేకము వారి జీవితంలో వచ్చేటకు సహాయం చేయండి. Lord, especially for those who need healing, that you will heal them, Lord. తండ్రి ఎవరైతే మరి స్వస్థత కోరుకుంటున్నారో ప్రత్యేకంగా వారిని మరి స్వస్థపరచండి తండ్రి. Lord, do a miracle in their life, Lord. దేవా వారి జీవితంలో అద్భుత కార్యం చేయండి. Lord, open the doors that are being shut, Lord. దేవా ఏ ద్వారాలు అయితే ముయ్యబడి ఉన్నది అవి విప్పండి తండ్రి. Lord, bless them spiritually, physically and financially, Lord. తండ్రి వారిని మరి ఆత్మీయంగాను శారీరకంగాను నా తండ్రి ధన విషయంగా వారిని ఆశీర్వదించండి. Because the Bible says that who you bless will be blessed, Lord. బైబిల్ గ్రంథం చెప్తుంది మీరు ఎవరినైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదింపబడతారు. Lord, you look into the heart of a person, Lord. తండ్రి మీరు మనిషి యొక్క హృదయంలోకి చూసే దేవుడు. Lord, bless your people who are watching this video, Lord. ప్రభువా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి Bless తండ్రి. them, speak to them in the night, Lord. తండ్రి నాయన వారిని ఆశీర్వదించి మరి రాత్రి ద్వారా వారితో మాట్లాడి Lord, ఉండండి. speak through them through a vision or through a dream, Lord. తండ్రి వారి కళ ద్వారాను దర్శనం ద్వారాను వారితో మాట్లాడండి. Because you're the Lord who searches the heart. తండ్రి నీవు వారి హృదయాలను పరిశోధించే దేవుడు You are అయినావు. the Lord who examine the heart. తండ్రి వారి హృదయములను పరీక్షించే దేవుడు అయినారు. God of Abraham, Isaac and Jacob. అబ్రహాము దేవ ఇస్సాకు దేవ యాకోబుల దేవ. That you will remember your covenant that you made with your people, because we are a chosen generation, a royal priesthood. ఓ దేవా నీవు చేసిన వాగ్దానం బట్టి మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మేము మరి నీ చేత ఏర్పాటు చేయబడిన మరి యాజకత్వం అయి ఉన్నాము. Lord, use them, Lord, for your glory. తండ్రి నీ మహిమ కొరకు వారిని వాడుకోనండి. Lord, anoint them with the power of the Holy Spirit, తండ్రి Lord. నీ పరిశుద్ధమైన అభిషేకము చేత వారిని Let అభిషేకించండి. the anointing of the Holy Spirit come and fall upon them, Lord. తండ్రి పరిశుద్ధమైన శక్తి ఆ అభిషేకము వారి మీదకి వచ్చిన గాక. Let the gift of the Holy Spirit operate in a mighty way, Lord. తండ్రి నాయన నీ కృప యొక్క వరములు వారి బహుబలముగా వాడిపట్టకు సహాయం Lord, చేయండి. use them for the extension of thy kingdom, Lord. తండ్రి వారిని మీరు వాడుకోండి నీ రాజ్యమును నాయన నీ రాజ్యమును విస్తరింప చేయడానికి. Whichever country they are, Lord. తండ్రి ఏ దేశమందు వారు ఉన్నప్పటికీ Lord, you will use them there in a mighty way, Lord. నాయన వారు ఉన్న ప్రదేశంలో మీరు బహుబలంగా వారిని వాడుకోండి. Because you are a God who knows the heart of a person. తండ్రి మీరు మనిషిని యొక్క హృదయమును మీరు గ్రహించి వారైనారు. Because the Bible says, take delight in the Lord and I will give you the desire of your heart. బైబిల్ గ్రంథం చెప్తున్నది ఆయన నీ వాక్యం నువ్వు ఏదైతే ఆశిస్తావో నువ్వు దాన్ని ఇస్తావు అనేసి. That's why, my brother and sister, today you need to ask God. తండ్రి నువ్వు ఈ దినమున మరి ప్రభువా నీ వాక్యం మరి నా ప్రియ సహోదరుని దేవుణ్ణి అడగాలి. And God will give it to you. మరి దేవుడు నీకు ఇస్తాడు అది. Seek the kingdom of God and his righteousness and all these things shall be added. దేవుని యొక్క వాక్యం మొదట నీతిని రాజ్యమును వెతకండి మీకు కావాల్సినవన్నీ మీకు ఇస్తాను అంటున్నాడు. In the mighty name of our Lord and Savior Jesus Christ. ఇది దేవుని యొక్క మరి దేవుని నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Let's close our eyes once again as we take God's blessing. The Lord blesses you and keep you. May the Lord lift up his face and give grace to you. May the Lord lift up his countenance and give you peace. In the name of the Father, Son, and the Holy Spirit, and God's people say, Amen. Amen. The grace of our Lord Lord Jesus Christ, the love of God, and the sweet fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Surely goodness and mercy shall follow us all the days of our life, that we shall dwell in the house of the Lord forever and ever. Amen. Amen. Amen.